హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దర్శు 777. ఈరోజు ఈజీగా అయిపోయే మరొక రెసిపీ క్యాలీఫ్లవర్ టొమాటో. ముందుగా ఉడికించిన క్యాలీఫ్లవర్, చాప్ చేసిన టొమాటో, ఉల్లిపాయలు చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దాగపెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు, పోపులు వేసి బాగా చిట్పెట్లాడించాలి. అందులోనే కొంచెం చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, తగినంత పసుపు వేసి బాగా మగ్గించాలి. ఉల్లిపాయ బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత అందులోనే ముందుగా చాప్ చేసుకున్న టొమాటోస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఉప్పు కానీ లేదా పసుపు కానీ లేదా మీ ఇష్టం, ఇంకా అది వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే నేను ముందుగానే కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసి ఉప్పు వేసుకోవాలి. ఇలా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గించాలి. నేను ముందుగా ఎందుకు వేసుకున్నాను అంటే క్యాలీఫ్లవర్కి, టమాటాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలని చెప్పి. అందులోనే తగినంత కారం, నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి అటు ఇటు. చూడండి, వాటర్ ఎలా వస్తున్నాయో ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇందులోనే రోటీ కానీ, చపాతీ కానీ ఏదైనా కాంబినేషన్గా ఉంటే బాగుంటుంది. ఇదన్నా తినేయచ్చు, రైస్లో కూడా బాగానే ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించాలి. మీలో క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. చూడండి, ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో ఇలా బాగా మగ్గేంత వరకు తిప్పుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా ఈజీగా తొందరగా ఉడుకుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఈజీగా చేసుకునే క్యాలీఫ్లవర్ టొమాటో రెసిపీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.